స్కూలు విద్యార్థులకు సైనిక్ స్కూల్లో చేరాలనే ఒక కల ఉంటుంది. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయిని సైనిక్ స్కూల్లో చేర్పించాలి అనే ఒక దృక్పథము, ఆశ ఉంటుంది. ఈ సైనిక్ స్కూళ్ళు అనేవి 1962లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది. ఈ సైనిక్ స్కూళ్ళలో శిక్షణ ఇవ్వటం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను, దేశభక్తితో కూడిన పౌరులను మిలిటరీలోకి ఆఫీసర్లుగా పంపడానికి తగు శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నేటి వరకు 33 సైనిక్ స్కూళ్లను నిర్వహిస్తూ ఉంది. 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరము జిల్లా కోరుకొండలో ఒక సైనిక్ స్కూలను ఆనాటి అక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రాజుగారు, పివిజి రాజుగారు ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పారు, కోరుకొండలో నా కోటని విరాళంగా ఇచ్చేస్తున్నాను, మీకు ఇచ్చేస్తున్నా రక్షణ శాఖకు, అక్కడ సైనిక్ స్కూల్లో పెట్టండి అంటే రక్షణ శాఖ 265 ఎకరాల ప్రాంగణాన్ని, ఆ కోట భవనాలన్నింటినీ కూడా స్వాధీనపరుచుకుని 1962లో కోరుకొండలో సైనిక్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. 2012లో పీలేరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో కలికిర్లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పట్టుదలతో నా నియోజకవర్గంలో ఒక సైనిక్ స్కూలు ప్రారంభించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కలికిర్లో ప్రారంభించారు. కలికిర్లో ఉండే సైనిక్ స్కూలు రక్షణ శాఖ ఆధ్వర్యంలో 80 ఎకరాల ప్రాంగణంలో నిర్వహించబడతా ఉంది. ఈ విధంగా ప్రభుత్వము 33 రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాష్ట్రానికి ఒక ప్రభుత్వ సైనిక్ స్కూల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కనుక కోరుకొండలో సైనిక్ స్కూల్ ఉన్న కారణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రెండవది ఇవ్వలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా రక్షణ శాఖ ఆధ్వర్యంలో మరొక సైనిక్ స్కూల్ ప్రారంభానికి అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సైనిక్ స్కూల్ అనేది ఆంధ్ర తెలంగాణ విడిపోయినా 10 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కోరుకొండ సైనిక్ స్కూలు, కలికిరి సైనిక్ స్కూలు ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ సైనిక్ స్కూలుగా కేంద్ర ప్రభుత్వము రక్షణ శాఖ పరిగణిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కోరుకొండ సైనిక్ స్కూలుపై, కలికిరి సైనిక్ స్కూలుపై హక్కు ఉన్నది. ప్రధానమంత్రికి ఒక బృహత్తరమైన ఆలోచన వచ్చింది. కేవలం 33 సైనిక్ స్కూల్ ఏంటి, ప్రభుత్వమే ఎందుకు నిర్వహించాలి, ప్రైవేట్ రంగాన్ని ఎందుకు ప్రోత్సహించకూడదని ప్రధానమంత్రి 2021 సంవత్సరంలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో సైనిక్ స్కూల్స్ ఒక 100 ప్రైవేటు రంగానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ ప్రైవేటు సైనిక్ స్కూళ్ళతో పాటు అప్పటి వరకు 62 నుంచి 2021 వరకు ఆడపిల్లలకు సైనిక్ స్కూళ్ళలో ప్రవేశమే లేదు. ఆడపిల్లలు పైలట్లుగా రైళ్లు నడుపుతున్నారు, విమానాలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, కారులు నడుపుతున్నారు. మనం సగభాగం విషయంలో మహిళలైతే వారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ఈ సైనిక్ స్కూళ్ళలో 10% ఆడపిల్లలకు రిజర్వేషన్ చేయడం జరిగింది. అంటే గత 4 సంవత్సరాలుగానే ఆడపిల్లలకు ఈ సైనిక్ స్కూల్లో ప్రవేశము లభిస్తూ ఉన్నది. ఈ ప్రైవేటు సైనిక్ స్కూళ్ళు 100 ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్న దాదాపు ఒక 500-600 స్కూళ్ళు, అంటే నిర్వహించబడుతున్న సిబిఎస్ఈ స్కూళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే సైనిక్ స్కూల్ ప్రైవేట్ రంగంలో ఉన్నవారు వారి సొంత స్కూల్తో పాటు సైనిక్ స్కూల్ కూడా సమాంతరంగా నిర్వహించవచ్చు. 500-600 స్కూళ్ళు దరఖాస్తు ప్రైవేట్ సైనిక్ స్కూలుకి పెట్టుకున్నా కేవలం 42 మాత్రమే ఆమోదం పొందాయి. మీరు ఎక్కడ చూసినా కొంతమంది
మిలిటరీ అకాడమీ, సైనిక్ స్కూల్ అని బోర్డులు పెట్టుకుని పిల్లల్ని, తల్లిదండ్రుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు రక్షణ శాఖ అనుమతి పొందితేనే అవి గుర్తింపు కలిగిన సైనిక్ స్కూళ్ళు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ సొసైటీ అనేది ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ ఏదైతే సైనిక్ స్కూలు, మిలిటరీ అకాడమీలు అంటున్నారో, ఈ సైనిక్ స్కూలులో ప్రవేశము పొందటానికి శిక్షణ ఇస్తారంతే. అవి వాస్తవానికి ఎవ్వరూ కూడా సైనిక్ స్కూల్ అనే పదము రక్షణ శాఖ యొక్క అనుమతి లేకుండా వాడకూడదు. అయినా సైనిక్ స్కూల్ అని నడిపేస్తున్నారు. మామూలు సిబిఎస్ఈ కోర్సే నడుస్తూ ఉన్నది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరికొన్ని కొత్తగా 2025 సంవత్సరంలో నూతన సైనిక్ స్కూల్ ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్నాయి. నేను కూడా సైనిక్ స్కూల్లో చేరాలనే సంకల్పం నాకు ఎంతో ఉంది. ప్రయత్నం చేశాను, నేను సాధించలేకపోయాను, ప్రవేశము పొందలేకపోయాను. ఈ జన్మ కాకపోయినా మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటే నేను 5వ తరగతిలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి రాసి సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలనే ఆలోచన నాకైతే ఉంది. 5 పూర్తయిన తర్వాత 6లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒక పరీక్ష, ఎన్టీఏ ఆధ్వర్యంలో ఒక పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం 25లో ఏప్రిల్ 4వ తారీఖున ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. దీని ఫలితాలు మే మొదటి వారంలో విడుదల కాబోతున్నాయి. 3 లక్షల మంది విద్యార్థులు దీంట్లో పరీక్ష రాస్తే కేవలం 5,000 మందికి మాత్రమే సీట్లు వస్తాయి. అంటే కేవలం 2% మంది రాసిన వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. 98% మందికి సీటు రాదు. దీంట్లో ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలకు, ప్రస్తుతము మిలిటరీలో పనిచేస్తున్న వారికి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేస్తున్న వారికి, పదవీ విరమణ చేసిన వారి పిల్లలకు కూడా ఈ సైనిక్ స్కూళ్ళలో రిజర్వేషన్ అనేది ఉన్నది. 6వ తరగతిలో ప్రవేశం ఉంది. 6వ తరగతికి ఒక ప్రవేశ పరీక్ష. 8 పాస్ అయిన తర్వాత 9లో సైనిక్ స్కూల్లో ప్రవేశించవచ్చు. అంటే సైనిక్ స్కూల్లో 2 దశల్లో ప్రవేశించవచ్చు. మనం మన యొక్క అదృష్టాన్ని 5వ తరగతి అయిన తర్వాత ప్రవేశ పరీక్ష రాస్తాం. ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషను 5వ తరగతి అయిన తర్వాత 300 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. దాంట్లో 150 మార్కులు లెక్కలే, మ్యాథ్సే. ఎవడైతే మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటాడో కొట్టేస్తారు సీటు. మిగతా 150 బయాలజీ అని, సైన్స్ అని, జనరల్ నాలెడ్జ్ అని అవి ఉంటాయి, లాంగ్వేజ్ అని ఉంటాయి. మనం 6లో ప్రవేశం పొందలేకపోయాం. మళ్ళీ 8 పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది. 8 పాస్ అయిన వారికి 400 మార్కులతో మళ్ళీ ప్రవేశ పరీక్ష ఇంకోసారి మనం ప్రయత్నం చేయొచ్చు. 9, 6లో సీటు దొరకలా, 9లో సీటు దొరకలా, అంతే సంగతి. తర్వాత ఉండదు. సైనిక్ స్కూల్ అంటే 6తోనే ప్రారంభం, 12 వరకు ఉంటుంది. ఇది సిబిఎస్ఈ సిలబస్సు, ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించబడతాయి. ఇప్పుడు మీ అందరికీ ఒక చిట్కా. ఎట్లా సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలంటే 300 మార్కులకు 260, 250 వస్తే తప్పని సీటు రాదు. కానీ నేను మీకు ఒక చిట్కా, మీకు ఒక ఉపాయం. 250 లేకుండా 125, 130 వచ్చిన వాళ్ళకు కూడా సీటు వచ్చే విధంగా మీకు ఒక చిట్కా, ఒక ఉపాయము నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఎట్లా వస్తుంది? అక్కడ 3 లక్షల మంది రాస్తే 5,000 మందికి 2% మందికే సీట్లు వస్తున్నాయి. మరి మీరేమో సగం మార్కులు 250లో 125 వచ్చిన వాళ్ళకే సీటు వస్తుందని చెప్తున్నారు. ఎలా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. ఇదే చిట్కా ఏంటంటే
ప్రైవేటు రంగంలో నిర్వహించబడుతున్న సైనిక్ స్కూల్లో మీరు 5వ తరగతి చదివితే ఆ స్కూల్లో మీకు 60% స్థానిక రిజర్వేషన్ ఉండబోతుంది. అంటే ముందు మనం 5వ తరగతి ఎక్కడైతే ప్రైవేట్ సైనిక్ స్కూల్ ఉందో, అది రక్షణ శాఖ గుర్తింపు కలిగిన స్కూల్ ఉందో, అక్కడ 5వ తరగతి చదివేశామంటే మనకు సీటు గ్యారంటీ, సైనిక్ స్కూల్లో అడ్మిషను గ్యారంటీ. ఇంకొక అనుమానం రావచ్చు, మేము 5వ తరగతి చదివాం, పరీక్ష రాసాం, మంచి మార్కులు వచ్చినాయి, ఆ పక్కన అదే ప్రాంగణంలో ఉండే స్కూల్లో చేరాలా, వేరే చోట కూడా వెళ్ళొచ్చండి, మీ ఇష్టం. మంచి మార్కులు వచ్చినాయి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఉండే సైనిక్ స్కూల్లో గవర్నమెంట్ ప్రైవేట్ సైనిక్ స్కూల్కైనా వెళ్ళొచ్చు. కానీ తక్కువ మార్కులు వచ్చినా ఆ ప్రాంగణంలో ఉండే సైనిక్ స్కూల్లో అడ్మిషన్ గ్యారంటీ. మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ రంగంలో నెల్లూరులో అదానీ వరల్డ్ స్కూల్ అని వాళ్ళు సైనిక్ స్కూల్ నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సాధారణ సిబిఎస్ఈ స్కూల్ ఉంది, సమాంతరంగా సైనిక్ స్కూల్ కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉండే విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభవార్త ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు అతి సమీపంలో కేతనకొండ అనే ప్రాంతంలో విద్యాభారతి ఆధ్వర్యంలో పాస్ అయి ఉంటే 5వ తరగతిని నేతాజీ సైనిక్ స్కూల్ కేతనకొండ విజయవాడ దగ్గర చేర్పించి అక్కడ హాస్టల్లో పెట్టి సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష రాయిస్తారు. అక్కడ మ్యాథ్స్, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ మెలకువలు చెప్పి ప్రాక్టీస్ చేయించి మీకు సీట్ వచ్చేలా చేస్తారు. అంటే మీ సైనిక్ స్కూల్లో చేరాలనే కళ నెరవేరాలంటే ఈ విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తయిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వారు ఎవరైనా హాస్టల్లో నేతాజీ సైనిక్ స్కూల్లో చేరండి. వచ్చే సంవత్సరం మీకు దాదాపు సీటు గ్యారంటీ, డబల్ గ్యారంటీ. పరీక్ష రాస్తే చాలు మీకు సీట్ వచ్చేస్తుంది. ఇది 10 మందికి తెలియజేయండి. అయితే ఈ 5వ తరగతిలో కూడా సీట్లు చాలా పరిమితంగా ఉంటాయి. 5లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. 6 నుంచి కూడా సైనిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబసే ఉంటుంది. ఈ సైనిక్ స్కూల్లో శిక్షణ ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు దాంట్లో చేరాలని ఉబలాట పడ్డానంటే, ఎక్కడా లేని విధంగా గుర్రపు స్వారీ నేర్పిస్తారు, రైఫిల్ షూటింగ్. మామూలు స్కూళ్ళలో గుర్రాలు ఉండవు, గుర్రపు స్వారీ ఉండదు, అసలు తుపాకీ పట్టుకోవడానికి అవకాశం ఉండేది. ఏదో మన ఆట బొమ్మ తుపాకీ. ఇక్కడైతే యుద్ధంలో ఉపయోగించే తుపాకులతో మనకి శిక్షణ ఇస్తారు. అదొక ఆనందం కలిగిస్తుంది. విలువిద్య నేర్పిస్తారు. రోజు ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళలో రుబ్బుడు చదువు పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు. ఈ సైనిక్ స్కూళ్ళలో వ్యాయామం, అలాగే ఇటువంటి డాన్సు, మ్యూజిక్, ఆర్టు, క్రాఫ్ట్ అనేక రకాలుగా విభిన్నమైన రీతిలో. ఈ స్కూళ్ళకి 2 బాసులు ఉంటారు. ఒకరు సిబిఎస్ఈ వాళ్ళు అయితే మరొకటి సైనిక్ స్కూల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు. కనుక మీ పిల్లలు ఎవరైనా 4వ తరగతి పూర్తి చేశారు, 5లో తీసుకొచ్చి హాస్టల్లో పెట్టేయండి నేతాజీ సైనిక్ స్కూల్లో. మీకు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ గ్యారంటీ. ఎవరిని సంప్రదించాలంటే 2 ఫోన్ నంబర్లు ఇస్తాను మీకు. 9849616846 9849961686. ఈ నంబర్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతారు. ఇంకో నంబర్ కూడా ఉంది. మీరు వివరాలు సేకరించడానికి, సంప్రదించడానికి, అడ్మిషన్ పొందడానికి 9440031930 94403130. ఈ నంబర్ కూడా స్క్రీన్ మీద కనపడతా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు.
ఇక ఇప్పుడు ఈ 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు పరీక్ష రాశారు. 3,05,000 మందికే కదా సీట్లు వచ్చేది. సీటు రాని వాళ్ళు మీ యొక్క కళను సఫలీకృతం ఎలా చేసుకోవాలి? ఏం పోయింది పర్వాలేదు, మళ్ళీ 5వ తరగతి చదవండి. ఇప్పుడు మీరు 5 చదివి పరీక్ష రాశారు, సీట్ రాలా. కానీ మీ సంకల్పం ఏంటి? నేను ఎట్టి పరిస్థితుల్లో సైనిక్ స్కూల్లో రావాల్సిందే నాకు సీట్ అన్నారు. ప్రైవేట్ కోచింగ్ తీసుకున్నారు, క్రాష్ కోర్సు తీసుకున్నారు. కొన్ని స్కూళ్ళు మామూలు చదువులతో పాటు సైనిక్ స్కూళ్ళకి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు. సీట్ రాలా. మీరేం చేయాలి? తల్లిదండ్రులు మీ పిల్లవాడిని మళ్ళీ 5వ తరగతి నేతాజీ సైనిక్ స్కూల్లో హాస్టల్లో పెట్టి చదివించండి. వచ్చేసిందిగా సీటు గ్యారంటీగా. పోతే 1 సంవత్సరం పోయింది. ఇంకా కొంతమందికి అనుమానం ఉంటుంది, అయ్యా సైనిక్ స్కూల్ అంటున్నారు కదా, మా అబ్బాయి గ్యారంటీగా మిలిటరీకి వెళ్ళాలా అని. మిలిటరీకి వెళ్ళాలని గ్యారంటీ ఏం లేదు. మీకు ఇష్టమైతే మిలిటరీలో ఆఫీసర్గా వెళ్ళొచ్చు. మిలిటరీలో ఆఫీసర్గా చేరితే ఎంతో తెలుసా జీతం? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు 3 లక్షల రూపాయలు. ఎంత గౌరవం ఆ యూనిఫామ్ వేసుకుని. కనుక మిలిటరీ అనేది కంపల్సరీ కాదు. ఒక బాధ్యతాయుతమైన దేశభక్తి కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దుతారు. సైనిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాడినే ముందు సెలెక్ట్ చేసుకుంటారు. సైనిక్ స్కూల్ అంటే మీకు జాబ్ గ్యారంటీ. బహుళ జాతి సంస్థలు, స్వదేశీ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు, గవర్నమెంట్లో కూడా ఇంటర్వ్యూకి వెళ్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సైనిక్ స్కూల్ అనగానే హాట్ కేకు వాడిని పైన పెడతారు, నంబర్ 1 పెడతారు. జాబ్కి షార్ట్ లిస్టింగ్. సాఫ్ట్వేర్ కానీ ఏ వేరైనా కూడా, హార్డ్వేర్ ఎక్కడికి వెళ్ళినా కూడా సైనిక్ స్కూల్ అటు దొరికితే బంగారం. ఉద్యోగాలు వాళ్ళకు ముందిస్తారు. కనుక మిలిటరీకి వెళ్ళాల్సిన కంపల్సరీ ఏం లేదు. సైనిక్ స్కూల్లో 12వ తరగతి దాకా చదువుకుని మీరు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, ఆడిటర్లు అవ్వచ్చు. మీకు నచ్చిన కోర్సు మీరు ఐఏఎస్కి వెళ్ళొచ్చు, ఐపీఎస్కి వెళ్ళొచ్చు. కొంతమందికి తల్లిదండ్రులకు పిల్లలకు అపోహ, అమ్మో మిలిటరీకి వెళ్ళాలా అని. మిలిటరీ గ్యారంటీ ఏం లేదు, మీ ఇష్టం. 12 అయిపోయిన తర్వాత మిలిటరీకి వెళ్ళేవాళ్ళు మిలిటరీకి వెళ్తారు. రకరకాల కోర్సులు చదువుకునేవాళ్ళు కోర్సులు చదువుకోవచ్చు. 12 అయిపోయిన తర్వాత మీరు ఐఐటీకి వెళ్ళొచ్చు. అట్లాగే నీట్ పరీక్ష రాయొచ్చు, జేఈఈ పరీక్ష రాయొచ్చు, అట్లాగే ఆడిటర్ పరీక్ష రాయొచ్చు, లా పరీక్ష రాయొచ్చు. అన్ని ప్రవేశ పరీక్షలకి అర్హులే మీరు. ఈ విధంగా నేను చెప్పబోయేది ఒక్క మాటలో, మీరు సైనిక్ స్కూల్లో చేరాలని కల పిల్లలు తల్లిదండ్రులు నెరవేర్చుకోవాలంటే విజయవాడ సమీపంలో ఉండే నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతిలో ఇప్పుడు చేర్పించండి. జూన్ 14న క్లాసులు ప్రారంభమవుతాయి. సీట్లు పరిమితం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆలసించిన ఆశాభంగం. ఏదో 100ల్లో ఉండవు. ఈ 5వ తరగతిలో ప్రవేశముకు కూడా నేతాజీ సైనిక్ స్కూల్లో కేవలం కొద్ది సీట్లే. అవి ఎన్ని సీట్లు? 90. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, 90 సీట్లు. కనుక ఆలసించిన ఆశాభంగం. వెళ్ళండి, ఫీజు కట్టండి, చేరండి. ఈ సంవత్సరం 5 చదివితే వచ్చే విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూల్లో మీకు సీటు గ్యారంటీ అని గమనించండి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేయండి. నా ఫోన్ నంబరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806. ఇంకొక సెల్ నంబరు వాట్సాప్ నంబర్ కూడా ఉంది, 9866308414. నేను సైనిక్ స్కూల్లో చేరాలనుకున్నాను, నా ఆశలు నెరవేరలేదు. వచ్చే జన్మలో నా సైనిక్ స్కూల్లో చేరాలని నా సంకల్పం. కనుక మీకు ఒక చక్కటి రహస్యము, చిదంబర రహస్యము, సులువుగా గ్యారంటీగా సైనిక్ స్కూల్లో ప్రవేశించే మార్గము. నేతాజీ సైనిక్ స్కూల్లో 5 చదివి స్థానిక 60% రిజర్వేషన్ ద్వారా గ్యారంటీగా సైనిక్ స్కూల్లో అడ్మిషన్లు పొంది మీ యొక్క
కలలను సాకారం చేసుకోండి, తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా.